నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన 46వ అయ్యప్ప స్వామి దీపారాధన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన 46వ అయ్యప్ప స్వామి దీప మహోత్సవ వేడుకల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల ధరించిన గురుస్వామితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప మాల ధరించిన స్వాములతో పాటు సాధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో కేరళలోని శబరిమలై తరహాలో నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయ నమూనా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగానే కేరళలో జరిగే విధంగా అయ్యప్ప స్వామి దీప వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మెట్ల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీప మహోత్సవ వేడుకల నేపథ్యంలో నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా అయ్యప్ప మాల ధరించిన స్వాములు డప్పులు వాయిస్తూ సందడి చేశారు. అనంతరం అయ్యప్ప మాల ధరించిన స్వాములకు ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో గత 46 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీప మహోత్సవ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించాలంటే సాధారణ విషయం కాదని, ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న నిర్వాహకులను అభినందించారు. 41 రోజుల పాటు కఠిన నియమాలతో అయ్యప్ప స్వాములు స్వీకరించిన దీక్షా కార్యక్రమం పరమ పవిత్రమైందని చెప్పారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. అయ్యప్ప స్వాములు పెద్ద పండగ లెక్క ఈరోజు. ఎందుకంటే 46 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం చేయడం అంటే అంత ఆషామాషి కాదు. కమిటీ మెంబర్స్ ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూగా చేయడం అనేది, ఒక పెద్ద ఎత్తున చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండి. అట్లాంటిది వాళ్ళకందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే 46 ఏళ్ళ నుంచి చేయడము సరోజమ్మ గారు స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ మాతా వాళ్ళు మనకు అయ్యప్ప స్వామి గుడికి పోయి కన్స్ట్రెయిన్ ఉంటాం కాదు శబరిమలలో. సో ఇక్కడ అదే రకంగా అంటే అక్కడ కేరళ స్టైల్లో ఏ రకంగా గుడి నిర్మాణం ఎట్లుంటుందో ఆ రకంగా వాళ్ళకు ఒక అవగాహన వచ్చే లెక్కనో వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుందన్నమాట అయ్యప్పని పోల్చుకున్నట్లు. సో దానికోసం ఒకటి కేరళ స్టైలు, ఒకటి ఆంధ్ర స్టైల్లో మన మణికంఠ గారు 18 మెట్లది వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది. ఆయన కూడా ₹1 తీసుకోవడం లేదు. సో ఇదందరూ అంటే ఒక్కళ్ళు కాదు, ఎంతమంది చేతులు కలిపితేనే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యేదానికి ఉంటుంది. మా సహకారాలు ఎప్పుడు ఉంటుంది. ఈరోజు అయ్యప్ప దీప మహోత్సవ కార్యక్రమము 46 సంవత్సరంగా మన సరోజమ్మ చేతుల మీదుగా ఇది జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫౌండర్ అయిన నారాయణమ్మ అంటే కేరళ వాళ్ళ జిన్ను ఇక్కడికి పిలిపించడము, మాతలు అక్కడికి పోయి చూడలేరని చెప్పి ఇక్కడ కేరళ వాళ్ళచే మన అక్కడి ఆలయము ఇక్కడ నిర్మించడము, అంతేకాకుండా ముఖ్యంగా చండీ మేళము, సింగారి మేళము, తర్వాత మన స్వామివారి వావరారు యుద్ధ ప్రదర్శన, అయ్యప్ప స్వామి జననము, ఇటువంటివి మన కేరళ వాళ్ళతే ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటుంది, స్వాములు మాత్రమే కేరళకు పోగలుగుతున్నారు. ఆ అవకాశము కర్నూలుకు ఆ కేరళ వాళ్ళు కల్పించినందుకు వాళ్ళకి మన కర్నూలు జిల్లావాసులమైన అందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కర్నూలు పండుగగా ఈ దీప మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నందుకు ఈరోజు మన టీజీ భరత్ గారు, డాక్టర్ సారు, మురళీధర్ రెడ్డి సారు, అలాగే నాగలక్ష్మి రెడ్డి గారు రావడం చాలా ఆనందము. ఇది ఇంకా ముందు అందరి సహకారాలతో ఇది జరగడము చాలా ఆనందం ఉంది. స్వామి అయ్యప్ప విళ్ళక్కు ఇది కేరళ స్టైలు, మన ఆంధ్ర స్టైలు అందరూ కలిసి కేరళ వాళ్ళు స్టార్ట్ చేసింది. దాన్ని అందరము కలిసి చేసుకుంటున్నాము. ఇది 46వ సంవత్సరము. ఇప్పటికి సక్సెస్ఫుల్గా కర్నూలులోనే జరుగుతూ ఉంది. ఆల్ ఓవర్ ఆంధ్రాలో కర్నూలులోనే 46వ సంవత్సరంగా చేసుకుంటున్నాము. ఇట్లా అన్న టీజీ భరత్ గారు వచ్చారు ఇవాళ. దానికోసము అన్నగారి ఇంకా ప్రోద్బలంతో మనం ముందుకు పోవాలా, ఇంకా కొన్నేళ్ళు అన్నగారి ఆశీర్వాదంతో చేసుకోవాలని కోరుకుంటున్నాము.
ఇక్కడ చాలామంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఒక 100-150 మంది కలిసి చేసుకుంటున్నాము. దానికే ఇది అయ్యప్ప విలక్కు కమిటీ సక్సెస్ అవుతుంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ మరింత పట్టుదలతో పనిచేయాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు భారీ సంఖ్యలో యువనేత టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో చేరారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో జరిగిన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు భారీగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి యువకులు సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను యువత అర్థం చేసుకుని ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే యువత భవిష్యత్తుకు మంచి మార్గం తీసుకొస్తారన్నారు. ఇక కర్నూలులో తాను ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. కర్నూలుకు వివిధ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని సాధ్యాసాధ్యాలను వివరించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. రానున్న ఎన్నికలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే శ్రీరామ్ నగర్లో ఎంతో కాలంగా సమస్యగా ఉన్న శుద్ధవాగు సమస్యను పరిష్కరిస్తారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్లో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ వార్డులోని ఇళ్లకు వెళ్లి ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోను వివరించి తమ ప్రభుత్వం వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. తమ వార్డులో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వచ్చిన యువనేత టీజీ భరత్కు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వార్డులోని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఎదురు వెళ్లి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్కు తమ వార్డులో ఉన్న సమస్యలను గురించి వివరించారు. ఎంతో కాలంగా సమస్యలతో తాము సతమతం అవుతున్నామని, ఎవరూ తమ గురించి పట్టించుకోవటం లేదని వారు యువనేత టీజీ భరత్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు యువనేత టీజీ భరత్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ ప్రాంతంలో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే శుద్ధ వంక వాగు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పెరిగిపోయిన కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అభివృద్ధి జరగటంతో పాటు ప్రజల ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని అన్నారు. కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వివరించారు. ప్రజలకు మంచి చేసే నాయకుడినే ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు గున్నామార్క్, అజయ్, భాస్కర్, ఉదయ్, జుబేర్, నాగరాజు, పరమేష్, పృథ్వీ, వినయ్, మల్కల్, భరత్, పురుషోత్తం, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల్లో ఈరోజు నిమగ్నమై ప్రజల కోసం సేవ చేస్తున్న నాయకుడు టీజీ భరత్ గారు. మరి ఇది స్లమ్ ఏరియా. మరి గౌరవనీయులు పెద్దలు టీజీ వెంకటేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ శ్రీరామ్ నగరు స్లమ్గా ఉండే, ఒక్క సీసీ రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు, మంచినీటి వసతి లేదు. అలాంటి ఈ వార్డుని ఈరోజు మేము స్లమ్ ఏరియా కాకుండా ఒక అఫీషియల్ ఏరియా చేశాడు టీజీ వెంకటేష్ గారు. వారి తనయులే టీజీ భరత్ గారు. మరి పోయినసారి మనందరం కూడా టీజీ భరత్ గారికి ఓట్లు వేయలేదు. ఈసారి టీజీ భరత్ గారిని మనము శ్రీరామ్ నగరు అభివృద్ధి చెందిందంటే ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ అయితేనేమి, కమ్యూనిటీ హాల్ అయితేనేమి, మరుగుదొడ్లు అయితేనేమి, ఓవర్ ట్యాంక్ అయితేనేమి, అన్నీ కూడా స్కూల్స్ కూడా మున్సిపల్ స్కూళ్ళు మోడల్ స్కూల్ చేశాడు. టీజీ వెంకటేష్ సార్ పేరు మీద ఒక ఎలిమెంటరీ స్కూల్ కూడా కట్టడం జరిగింది. మన 1 నుంచి 5వ తరగతి వరకు మన పిల్లలు బయటికి పోకూడదు, మంచి చదువుకోవాలని ఇక్కడ 5వ తరగతి స్కూల్ పెట్టడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లు కూడా 5 సెంటర్లు ఉన్నాయి శ్రీరామ్ నగర్లో. మరి ఇంటింటికి వాయాలు పోయి పిల్లలు చదివించడం, మరి మంచి చదువు కోసం సార్ గారు
టేబుల్స్ వేయించి మరి అన్నదానం కూడా చేయడం జరిగింది. మధ్యాహ్నం మీల్స్ ఈరోజు కర్నూలు నగరంలో మిడ్ డే మీల్స్ సార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేసినాం మేమే. మళ్ళీ ఈరోజు అలాంటి నగరాన్ని ఈరోజు టీజీ వెంకటేష్ సారు ఇంకా మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాం. ఈరోజు ట్యాంకులు వచ్చేది అందరికీ తెలిసిన విషయమే. టీజీ వెంకటేష్ సార్ ట్యాంకులు పంపితే మనం నీళ్లు పట్టుకున్నాము. ఈరోజు అలా సమస్యలు లేకుండా ఇంటింటికి కొలాయి ఉంది, ఇంటింట్లో కొలాయి ఉంది, మంచినీళ్ళు తాగుతున్నాం. మరి బాత్రూంలు అవే, బట్టలు ఉతకడం అవే, అన్నిటి కూడా మంచినీళ్ళు వాడుతున్నాం మనము శ్రీరామ్ నగరానికి. మరి అలాంటి సేవ చేసిన టీజీ భరత్ గారు వారి తండ్రి గారికి మనం ఓట్లే వాళ్ళు అడిగేది మనల్ని. కాబట్టి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వారికి వచ్చే ఎన్నికల్లో మనందరం కూడా మాట్లాడుకొని కుటుంబ సమేతంగా టీజీ భరత్ గారి సైకిల్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశ కార్యకర్తలు ఊపిరాపినా వదలని వీర యోధులు, పచ్చనోట్ల కత్తి పోట్లకు లొంగని వీరులు, ఆత్మ గౌరవ పోరులు ఆగిపోని సైనికులు. అప్పుడు చూడు ఫస్ట్ లో కట్టించి పెట్టాం మేము. ఏమైంది అది? అది ఏం కాలేదు, ఊక ఉంది. మంచులు ఓపెనింగ్ కాలేదు. అది నేను అలా లీడర్ అనేది వాడు కరెక్ట్ ఉండాలి. నన్ను గెలిపియండి, తెలుగుదేశం పార్టీని తెచ్చుకుంటే మీ సమస్యలు తగ్గుతాయి. ఖచ్చితంగా చేస్తా అమ్మా, నేను గ్యారంటీ చేస్తా, నమ్మకం పెట్టుకో. చేస్తానమ్మా, మీరు కూడా నమ్మకం పెట్టుకోండి. నేను చేస్తాననే చెప్తాను, చేస్తా, చేస్తాను. నేను నమ్మకం పెట్టుకొని చేస్తాను. ఓకే, మా హాస్పిటల్లో చెక్ చేసుకో, గుండె ప్రాబ్లం ఏమైనా ఉన్నా బయటపడుతుంది. ఫ్రీ అమ్మా. అవంతా చెప్పలేములే అమ్మా దాని గురించి. ఇంకా దాని గురించి చెప్పినామంటే ఇంకా బాధపడతారు వాళ్ళు. अस्सलामुअलैकुम। वालेकुम सलाम। वोट डाल के जिताना अम्मा। जिताते हैं सर, मैं भी हार्ट ऑपरेशन जब तुम्हें फ्री रखे को करा ली सर ऑपरेशन। हो गया, अच्छा हुआ। अच्छा हुआ। ఏమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తుంది నీకు సంవత్సరానికి. ఎంతమంది పిల్లలు చదువుతున్నారు మీ ఇంట్లో? 2 ఆడపిల్లలకి 15,000 వస్తుందమ్మా. 1500 మీకు కూడా వస్తుంది. ఇంకా బాగా చేస్తా, చూడండి నా పనితీరు కూడా. అమ్మా సైకిల్ కుడతామ్మా. ఆపలేరు అనచలేరు ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని, దించలేరు దాచలేరు తెలుగు నేల పొగరుని. ఆపలేరు అనచలేరు ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని, దించలేరు దాచలేరు తెలుగు నేల పొగరుని. విశ్వమంత తెలుగువాడి జెండెత్తిన వీరుణ్ణి, విజ నుండి విజయాలను సాధించిన నేతని. అవునరా అమ్మా, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తుంది సంవత్సరానికి. 1500 నెల నెల వస్తుంది. పిల్లలు చదివే పిల్లలు ఉంటే 15,000 కూడా వస్తుందమ్మా సంవత్సరానికి. 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాక నేను బాగా చేస్తాను, నా పనితీరు కూడా చూడండి. ఏమ్మా అవకాశం ఏంటి చూడండి. చేస్తానమ్మా, నేను వచ్చిన తర్వాత చేస్తానమ్మా. కాలువ సెట్ చేస్తాము. నేను చేస్తానమ్మా, వచ్చిన తర్వాత సార్ట్ అవుట్ చేస్తాను. కాలువది ఇక్కడ అందరు చెప్పారు ప్రాబ్లము. నమస్తే అమ్మా, ఓటేసి గెలిపియండి, బాగా చేస్తా. ఈ కాలువది కూడా సబ్జెక్ట్ ఉంది, నేను సార్ట్ అవుట్ చేపిస్తా. ఏమ్మా వెనకాల కాలువది ఉంది కదా, అది సార్ట్ అవుట్ చేస్తా. ఓటేసి గెలిపియండి, బాగా చేస్తా. గెలిపి పోతారా మీరు, పెద్ద వయసు వాళ్ళు. ఓటేసి గెలిపిస్తే అదే నాకు ఆశీర్వాదం లెక్క. బాగా చేస్తా అమ్మా. నెలకి 1500 కూడా వస్తుంది మీకు. ఈ కాలువ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ చేస్తా. బాగా చేస్తా. ఏమ్మా నెలకి 1500 మీకు వస్తుందమ్మా. నెలకి 1500 వస్తుంది. నిజాయితీని నిలువెల్లా నింపుకున్న బాబుని, చరిత్రలో జరిగిపోని ఆంధ్ర చంద్రబాబుని. సంకెళ్ళే పెట్టుకున్నవి కన్నీళ్ళు, స్వచ్ఛమైన మనసున్న బాబుని చూసి. ఏమ్మా ఓటేసి గెలిపియండి, సైకిల్ గుర్తు. చూడండి నా పనితీరు కూడా. ఏమ్మా ఇస్తారు అవకాశము. ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు? ఇద్దరికి 15,000 వస్తుందమ్మా మన గవర్నమెంట్లో. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ వస్తుంది సంవత్సరానికి. తర్వాత నెలకి 1500 వస్తుంది మన గవర్నమెంట్లో. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మహిళలు ఎంతమంది మీ ఇంట్లో? ఇద్దరికి 1500 వస్తుందమ్మా. ఓటేసి గెలిపింది, సైకిల్ కూడా బాగా చేస్తానమ్మా. ఈరోజు శ్రీరామ్ నగర్
వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం, కొద్దిగా వర్షం పడినా అక్కడ కాలువ పొంగి చాలా చోట్ల ఇళ్లలోకి అంతా కూడా కాలువ నీళ్ళు రావడం జరుగుతోంది. మేజర్ సమస్య ఇక్కడ ఉంది. అది అందరికీ నేను హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను అది తీరుస్తానని చెప్పి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది తీరుస్తాము. ప్రతి ఒక్కళ్ళలో పాజిటివ్నెస్ చాలా బాగా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఎవరు పోయినా ఎవరు పలకరించినా ఖచ్చితంగా మీకు ఓటేస్తాం సార్, తెలుగుదేశం పార్టీ రావాలా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. పెన్షన్స్ ఎక్కడ చూసినా ఇంకా జనరలైజ్గా సబ్జెక్ట్ అంటే పెన్షన్లు కట్టు, లేకపోతే అర్హులు ఉండే వాళ్ళకి ఎన్నో రాకుండా పోయినాయి పథకాలని చెప్పి వాళ్ళు చెప్పినారు. సో మన గవర్నమెంట్ వస్తే ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు, దీంట్లో బిలో పవర్టీ లైన్ గురించి కాదు, చాలా మందికి తెలియకపోవచ్చు, రిచ్ నుంచి పూర్ వరకు 3 గ్యాస్ సిలిండర్లు కావాలా అంటే సంవత్సరానికి మన గవర్నమెంట్లో ఇవ్వగలుగుతారు. అలాగే బస్సు కూడా రిచ్ నుంచి పూర్ వరకు ఏపీఎస్ఆర్టీసీలో తిరిగే వాళ్ళకు కూడా ఫ్రీ. ఇట్లాంటి పథకాలు అన్నమాట. అది కాక పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది డిగ్రీ చదివి ఉద్యోగాలు రాలేదని చాలామంది బాధపడుతుండ్రి. వాళ్ళందరికీ కూడా నేను ఒకటి హామీ ఇస్తూ ఉండేది ఏమంటే, నా స్ట్రెంగ్త్ నేను ఇండస్ట్రీస్ తెప్పించేదానికి అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చెందేదానికి ఉంటుంది. ఇంకొకళ్ళు ఇళ్ళ స్థలాల గురించి కూడా చాలామంది చెప్పారు. డబ్బులు కట్టినాం సార్, ఇంతవరకు దాన్ని ఎవరు పట్టించుకోలే, రెంటెడ్ హౌసెస్లో ఉన్నారో అవి కూడా తీరుస్తామని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే అది మనకు తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్నెస్ అనేది ఉంది. ఇక్కడ అందరూ బ్లెస్ చేస్తారని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల ఆత్మవిశ్వాసం పెంపొంది చదువుల్లోనూ చక్కగా రాణిస్తారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కిడ్స్ వరల్డ్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వుషు కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని కిడ్స్ వరల్డ్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉషు కరాటే ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా స్కేటింగ్ క్రీడా సంఘం కార్యదర్శి సునీల్ కుమార్. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కరాటే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే మంచి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సూచించారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో క్రీడా సాధన చేస్తే ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు. కరాటే సాధన వల్ల స్వీయ రక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. ఈ క్రీడను ఒలింపిక్స్లో చేర్చడం వల్ల ఈ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్లు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఏ స్కిల్ ఏదే ఎంచుకుంటామో దాంట్లో మాత్రం వీ షుడ్ పర్ఫామ్. అంటే చదువులో కానీ లేకపోతే స్పోర్ట్స్లో కానీ, ఇప్పుడు మీరు వుషు మార్షల్ ఆర్ట్స్లో కానీ ఏదైతే ఎన్నుకుంటారో దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా హార్ట్ అండ్ సోల్ దాని మీద పెట్టాలి. ఏదో టైంపాస్కి వచ్చి ఏదో పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేసినట్లు చేస్తే ఇప్పుడుండే కాలంలో ఇఫ్ యు ఆర్ నాట్ యునీక్, ఏదో ఒకటి డిఫరెంట్గా లేదు అంటే చాలా 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 నార్మల్ లైఫ్గానే ఉండేది ఉంటుందన్నమాట. అందులో ఈ జనరేషన్ పిల్లలకి ఎక్స్ట్రాడినరీగా థింగ్స్ ఆర్ చేంజింగ్ లైక్ ఎనీథింగ్. సో మీరందరూ కూడా ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ టు వర్క్. ఏది తీసుకున్నా అంటే మీరు ఏది అనుకొని దాంట్లో యూ హ్యావ్ టు ఫోకస్ ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తేనే మీరు లైఫ్లో రాణించేదానికి అవకాశం ఉంటుంది, ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే వెరీ నార్మల్ లైఫ్లో ఉంటారు. మా జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా చేంజెస్ అయిపోయినాయి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. సో మీరు దాని తగ్గట్టుగా మనం పోతేనే, యునీక్గా ఉంటేనే యూ విల్ ప్రాస్పర్ ఇన్ లైఫ్. లేదంటే వెరీ డిఫికల్ట్ నా ప్రకారం. అండ్ నేను నిన్న కూడా వేరే కాంపిటీషన్ లెవెల్ దానికి పోయినప్పుడు వాళ్ళకు కూడా ఒకటే చెప్పిన, ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ వాట్ ఎవర్ దీనిలలో మనకి మోస్ట్ అడ్వాంటేజ్ దెన్ ఎనీ అదర్ స్పోర్ట్ ఈజ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ భయంకరంగా పెరిగిపోతుంది. మనకు తెలియకుండా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఒకటి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం నేర్పిస్తుంటారు మీకు. ఎవరన్నా మనం అటాక్ చేసి సెల్ఫ్ డిఫెన్స్ చేస్తాం, లేకపోతే వాళ్ళని
కొట్టేదానికన్నా పోతాం. అంటే ఈ ఈ దాంట్లో అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది కాబట్టి మీ మైండ్ ఇది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. సో జనరల్గా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందంటే ఏమవుతుంది, ఏం చేసినా ఏం చదువులో కానీ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుందంటే దానికి అంటే యూ విల్ పర్ఫామ్ వెరీ వెల్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ ఆర్ కరాటే అనుకోండి, ఊషు అనుకోండి, ఎనీథింగ్. సో వాట్ ఎవర్ ఇంకోటి నాకు తెలిసి ఈ స్పోర్ట్కి ఒలింపిక్స్లో కూడా రికగ్నిషన్ ఉంది, సర్టిఫికేట్స్కి చాలా వాల్యూ ఉంటుంది. సో గవర్నమెంట్లో జాబ్స్ వచ్చేదానికి కూడా వాల్యూ ఉంటుంది. మనం బాగా పర్ఫామ్ చేస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ పోయేదానికి ఆస్కారం ఉంటుంది. అనంతరం జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా స్కేటింగ్ సంఘం కార్యదర్శి సునీల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కర్నూలులో క్రీడలను ప్రోత్సహించడంలో టీజీవీ గ్రూప్ సంస్థలు ఎంతో ముందున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా వారి సహకారం ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షించారు. నేనున్నాను, భవిష్యత్తులో మీ యొక్క ప్రాంతాన్ని అంతా చక్కదిద్దామని చెప్పేసి వాళ్ళకందరి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ పోతూ, ఇకపోతే మనకు రానున్న 3 నెలల లోపల మనకు ఎలక్షన్స్ కూడా రానున్నాయి. ఇలాంటి వ్యక్తులు మన నగరానికి చాలా అవసరం. మనం అభివృద్ధి చెందాలన్నా, ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవాలన్నా ఇటువంటి వ్యక్తుల సహకారం చాలా అవసరంగా దయచేసి ఈ కార్యక్రమానికి మీరంతా విచ్చేసి జరగబోయేటువంటి పోటీల్లో మీరంతా పథకాలు సాధించి మీ తల్లిదండ్రులకు, మీకు శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేసుకుంటూ, కర్నూలులో ఏం క్రీడ జరిగినా ఏం జరిగినా సారు సహకారం 100% ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉండి వచ్చేసారు. మరి త్వరలో మన సార్కి మనం అందరము సహాయ సహకారాలు అందించాలి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.